మిత్రులారా, మన ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం అత్తింటి నరకంలో చిక్కుకున్న ఒక అమాయకపు ఆడపిల్ల గుండెను పిండేసే కన్నీటి కథను చూడబోతున్నాం. ఒకవైపు వణికిపోయే చలికాలం, కళ్ళు కూడా తెరవని 2 నెలల పసికందు. ఆ పసిబిడ్డ చలికి తట్టుకోలేక ఏడుస్తుంటే జాలిపడాల్సిన సొంత నాయనమ్మ ఒక రాక్షసిలా మారి అత్యంత చల్లటి నీళ్లతో ఆ బిడ్డకు స్నానం చేయించింది. అడ్డుకోబోయిన కన్నతల్లిని కట్టుకున్న భర్తే ఒక సైకోలా మారి రక్తం వచ్చేలా కొట్టాడు. పెళ్లైన కొత్తలో అత్తగారింట్లో అడుగుపెట్టిన ఆ అమ్మాయికి ఎదురైన నరకం ఇది. లక్షల్లో ఆస్తి ఉందన్న బ్రోకర్ మాటలు నమ్మి అప్పులు చేసి మరీ ఆ అమాయకపు తండ్రి తన కూతుర్ని ఒక నరక కూపంలోకి నెట్టేశాడు. 3 గదులు మాత్రమే ఉన్న కాకుల మట్టంలోని ఆ రేకుల షెడ్డులో అసలేం జరిగింది? కేవలం ఫోన్ కాల్స్తో ఆ అత్త ఆడపడుచు కన్న కొడుకును భార్యను కొట్టే సైకోలా ఎలా మార్చారు? నరకం అనుభవిస్తున్న ఆ కూతురు గురించి కన్నవాళ్లకు ఎలా తెలిసింది? సమాజంలో ఎందరో ఆడపిల్లలు ఎదుర్కొంటున్న పరిస్థితులకు అద్దం పడుతూ మీ ముందుకు తీసుకువస్తున్న ఒక ఎమోషనల్ కల్పిత కథ ఇది. ఆ తల్లి కూతుర్ల పైశాచికత్వం, ఆ అమాయకురాలి కన్నీటి పోరాటం ఏంటో తెలియాలంటే ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఒక ఆడపిల్ల పుట్టింట్లో ఉన్నంతకాలం ఆమె ఒక మహారాణి. ఆ పిల్ల తండ్రి లోకం పోకడ పెద్దగా తెలియని అత్యంత అమాయకుడు. అందుకే ఆ అమ్మాయి తన కష్టమైన సంతోషమైన తండ్రి కంటే ఎక్కువగా తన తల్లితోనే పంచుకునేది. అడిగిందే తడవుగా అన్నీ చేసి పెట్టే అమ్మ. కష్టమొచ్చినా సంతోషమొచ్చినా తోడుండే ఓ అక్క. ఎప్పుడూ తనతో అల్లరి చేస్తూ తననంటే ప్రాణమిచ్చే తమ్ముడు. ఇది ఆమె ప్రపంచం. ఆ ఇంట్లో ఎప్పుడూ ఆమె నవ్వుల సవ్వడే వినిపించేది. రేపు పెళ్ళై వెళ్ళిపోతే ఈ ఇల్లు ఎంత చిన్నబోతుందో అని ఆ తల్లిదండ్రులు మురిపెంగా, అదే సమయంలో కొంచెం బాధగా చూసుకునేవారు. తమ కూతురు ఎక్కడున్నా ఇలాగే నవ్వుతూ ఉండాలని ఆమె కోసం ఒక మంచి సంబంధం వెతకడం మొదలుపెట్టారు. పెళ్ళి అంటే 100 ఏళ్ల పంట అంటారు కానీ ఆ అమ్మాయి పాలిట అది 100 ఏళ్ల నరకానికి పునాదవుతుందని ఆ తల్లిదండ్రులు ఊహించలేదు. సంబంధం తీసుకొచ్చిన బ్రోకర్, అలాగే పెళ్లి కొడుకు వాళ్ళ తాతయ్య ఇద్దరూ కలిసి మోసపు వల వేశారు. అబ్బాయికి లక్షల్లో ఆస్తి ఉంది అని అబద్ధాలు చెప్పారు. కన్న కూతురి భవిష్యత్తు బాగుంటుందని నమ్మిన ఆ అమాయకపు తండ్రి తన స్తోమతకు మించి అప్పులు చేసి మరీ ఘనంగా పెళ్లి చేశాడు. పెళ్లైన కొత్తలో కాకుల మట్టం అనే పల్లెటూరులో ఉన్న అత్తగారింట్లో అడుగుపెట్టిన ఆ అమ్మాయికి గుండె ఆగినంత పనైంది. బ్రోకర్ చెప్పిన ఆస్తులు లేవు, కడతామన్న ఇల్లు లేదు. తీరా చూస్తే అదొక రేకుల షెడ్డు. ఇల్లంతా కలిపి ఉన్నవి 3 గదులు. ఆ ఇరుకు గదుల్లోనే ఆ కుటుంబం అంతా సర్దుకునుండేది. అయినా సరే కట్టుకున్న భర్తతో ఆ 3 గదుల్లోనే సర్దుకుపోయి బతుకుదామనుకుంది. ఇలా 5 నెలలు గడిచాయి. ఆ తర్వాత భర్త తన ఉద్యోగం కోసం భార్యను తీసుకుని సిటీకి వెళ్ళిపోయాడు. అదే సమయంలో ఆ ఇంటికి అసలు శని పట్టుకుంది. పెళ్ళై దూరంగా ఉంటున్న ఆడపడుచు తన భర్తను వదిలేసి 2 పిల్లలను తీసుకుని పుట్టింటికి వచ్చేసింది. అక్కడి నుంచే ఆ కోడలి రాత పూర్తిగా మారిపోయింది. ఇద్దరూ కలిసి కాకుల మట్టం నుంచి సిటీలో ఉన్న కొడుక్కి రోజూ ఫోన్లు చేసి కోడలి మీద లేనిపోని మాయమాటలు చెప్పేవారు. ఆ మాటలు గుడ్డిగా నమ్మిన భర్త ఒక సైకోలా మారిపోయి భార్యను దారుణంగా కొట్టేవాడు. తనని ఎందుకు కొడుతున్నాడో, ఆ కాకుల మట్టం నుంచి వాళ్ళు ఫోన్లో ఏం చెబుతున్నారో ఆ అమాయకురాలికి అర్థమయ్యేది కాదు. పాపం ఆ పిల్లకు ఎవరికి చెప్పుకోవాలో తెలియక తనలో తానే కుమిలిపోయేది. కాకుల మట్టంలో కూర్చుని ఆ తల్లి కూతుర్లు పన్నిన పద్మవ్యూహం అది. నా కూతురు జీవితం నాశనమైందిరా, మాకిక దిక్కెవరు అని ఆ తల్లి మొసలి కన్నీరు కారుస్తూ కొడుకును ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసేది. పాపం ఇక్కడ సిటీలో ఆ భార్య తనకంటూ ఏ కోరిక లేకుండా కడుపుపు కట్టుకుని భర్త సంపాదన అంతా కూడబెడుతుంటే ఆ డబ్బును వీళ్ళు ఒక పథకం ప్రకారం లాగేసుకునేవారు. కట్టుకున్న భార్య కనీస అవసరాలను కూడా పట్టించుకోకుండా ఆ భర్త తన కష్టార్జితాన్ని అంతా తీసుకెళ్లి ఆ అక్కకు షాపు పెట్టించాడు. అంతటితో ఆగకుండా ఆ షాపులోకి కావాల్సిన ప్రతి సరుకుకి వాడి దగ్గరే పీడించి డబ్బులు గుంజేవారు. ఫోన్లో ఏడుపులు నటిస్తూ ఆ తల్లి కూతుర్లు ఇద్దరూ కలిసి తనని నిలువునా దోచుకుంటూ రాక్షస ఆనందం పొందుతున్నారని ఆ గుడ్డి భర్త గ్రహించలేకపోయాడు. పెళ్ళైన దగ్గర నుంచి 1 సంవత్సరం గడిచిన అమ్మాయికి పిల్లలు పుట్టలేదు. దాంతో ఆ తల్లి కూతుర్లు ఇద్దరూ కలిసి ఆమెను గొడ్రాలు అని దారుణంగా హింసించేవారు. కానీ ఆ విషయం కొడుకుకి ఎక్కడ తెలుస్తుందో అని
వాడి ముందు మాత్రం ఏమీ ఎరగనట్టు చాలా జాగ్రత్తగా కవర్ చేసేవారు. వాళ్ళు పెట్టే ఆ మానసిక హింసను తట్టుకోలేక ఆ అమాయకురాలు పడని పాట్లు లేవు. ఇలాంటి నరకం మధ్యలో ఆ కోడలికి ఒక ఆశ. తను గర్భవతి అయింది. తన కడుపులో పడుతున్న బిడ్డ తన కష్టాలన్నింటినీ తీరుస్తుందని కలలు కంది. కాని విధి ఆడుకున్న నాటకంలో ఆ మొదటి గర్భం నిలబడలేదు. బిడ్డను కోల్పోయి శారీరకంగా మానసికంగా కృంగిపోయి రక్తం కన్నీరుగా మారుతుంటే ఆ అత్త ఆడపడుచు ఆమెను చూసి పైశాచికంగా నవ్వుకున్నారు. ఇంట్లో జరుగుతున్న ఈ ఘోరాలను భరించలేక ధైర్యం చేసి భర్తకు అన్నీ చెప్పుకుని వెక్కి వెక్కి ఏడ్చింది ఆ భార్య. కానీ నా తల్లి, నా అక్క దేవతలు వాళ్ళ మీద అబద్ధాలు చెప్పి మమ్మల్ని విడదీయాలని చూస్తున్నావా అంటూ ఆ భార్యను జుట్టు పట్టుకుని దారుణంగా కొట్టాడా సైకో భర్త. సరిగ్గా అప్పుడే పుట్టింటి నుంచి అమ్మ ఫోన్. ఒళ్ళంతా దెబ్బలు, దవడ కింద రక్తం, ప్రాణం పోతున్నంత కష్టం. కానీ గొంతు సవరించుకుంది, కన్నీళ్లు తుడుచుకుంది. ఫోన్ ఎత్తి, నేను చాలా సంతోషంగా ఉన్నానమ్మా, ఆయన నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు అని అబద్ధం చెప్తూ గుండెల్లోనే కుమిలి కుమిలి ఏడ్చింది. ఏమీ తెలియని అమాయకుడైన తన తండ్రికి, తన కోసం అప్పులు చేసిన తన తల్లికి ఈ నిజం తెలిస్తే ఎక్కడ వాళ్ళ గుండె ఆగిపోతుందో అన్న భయం ఆమెను మౌనంగా చంపేసింది. కాలం గడిచింది. ఆమె మళ్ళీ గర్భవతి అయింది. 6వ నెలలో సిటీ నుంచి పుట్టింటికి వెళ్ళింది. 10 నెలలు నిండాక పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. పాప పుట్టిన 2 నెలల వరకు అంతా బాగానే ఉన్నట్లు నటించారు అత్తగారింటి వాళ్ళు. కానీ ఆ తరువాత అసలు నరకం మొదలైంది. ఆడపిల్ల పుట్టిందన్న కక్షతో ఆ పసికందు మీద కూడా వాళ్లు కనికరం చూపించలేదు. వణికిపోయే ఆ చలికాలంలో కేవలం ఆ తల్లిని మానసికంగా హింసించడం కోసం ఆ పసిబిడ్డకు అత్యంత చల్లటి నీళ్లతో స్నానం చేయించేది ఆ రాక్షస అత్త. చలికి తట్టుకోలేక ఆ పసికందు ప్రాణం పోతున్నట్లు గట్టిగా ఏడుస్తుంటే అత్త ముఖంలో ఆ క్రూరమైన నవ్వు అలాగే ఉండేది. నా పసిబిడ్డకి ఇలా చన్నీళ్లతో స్నానం ఎందుకు చేయిస్తున్నారు అని అడ్డుకోబోయిన ఆ తల్లి మీదకు మామగారు కూడా విరుచుకుపడ్డాడు. నీకు మాకన్నా ఎక్కువ తెలుసా అంటూ మీదకు వచ్చి ఒక ఆడది అని కూడా చూడకుండా ఆమె శీలాన్ని తప్పుబడుతూ అత్యంత నీచమైన మాటలతో దూషించాడు. వీళ్ళందరి మధ్యన నా బిడ్డను ఎక్కడ చంపేస్తారో అన్న భయంతో ఆ తల్లి గుండె పగిలేలా రోదించేది. ఇన్ని జరుగుతున్నా ఆ గుడ్డి భర్తకు తెలియదు. తెలిసినా తన తల్లి మాటలు దాటిరాలేడు. ఒకవైపు సైకోలా మారిన భర్త, ఇంకోవైపు కాకుల మట్టంలో రాక్షసుల్లాంటి అత్త ఆడపడుచు. తన బిడ్డను ఈ నరకం నుంచి ఆ తల్లి ఎలా కాపాడుకుంది? అసలు గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్న ఈ ఘోరం ముందుగా కన్న తల్లికి ఎలా తెలిసింది? ఆ తరువాత ఈ నిజం ఆ తమ్ముడికి ఎలా తెలిసింది? తన అక్క పడుతున్న నరకాన్ని చూసి ఆ తమ్ముడి రక్తం ఎలా మరిగిపోయింది? ఆ ఇంటిని వాడు ఎలా నిలదీశాడు అనేది తరువాయి భాగంలో చూద్దాం. మీ నిజ జీవితంలో కానీ మీకు తెలిసిన వారి జీవితాల్లో కానీ ఎవరైనా ఇలాంటి ఇబ్బందులు పడుతున్నారా? ఒకవేళ ఎదుర్కొంటుంటే మీ బాధను వివరిస్తూ కింద కామెంట్స్లో మాతో పంచుకోండి.